25 పాస్ చేస్తున్నాం, ఆల్ట్ F5. సో ఇక్కడ 15 10 అడ్రస్ ఆఫ్ ఏమైనా ఇవ్వలేదు కాబట్టి ఈ 25 అనేది స్టోర్ అవ్వదు. అడ్రస్ ఆఫ్ అని ఇచ్చాం కాబట్టి 15 అనేది స్టోర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్. చూడండి మనకి ఆల్రెడీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డబల్ ఈక్వల్ ఆపరేటర్ అండ్ సింగిల్ ఈక్వల్. మనకి ఇక్కడ ఏలో వాల్యూ ఎంత ఉంది 10. సో ఏలోకి వాల్యూ 10 వస్తుంది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ 25 అని ఇచ్చాం కాబట్టి ఏలోకి వాల్యూ 25 వస్తుంది. 25 వచ్చి ఈ టోటల్ వాల్యూ ఈ టోటల్ 25తో రీప్లేస్ అవుతుంది. ఇఫ్ ఆఫ్ 25 నాన్ జీరో అంటే ట్రూ, ఇఫ్ ఆఫ్ 25 అంటే ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నాకు ఏలోకి వాల్యూ ఎంత ఉంది, ఇది అసైన్ చేస్తాం కాబట్టి ఏలోకి వాల్యూ 25 వస్తుంది, ఇక్కడ 25. సో హలో 25 అనేది అవుట్పుట్ ప్రింట్ అవుతుంది, హలో 25. సో ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. బట్ వన్ వార్నింగ్ వస్తుంది, వార్నింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, సో ఆల్ట్ F9, సో విల్ గెట్ ఏ వన్ వార్నింగ్. సో పాసిబుల్లీ ఇన్కరెక్ట్ అసైన్మెంట్. ఓకే, ఇప్పుడు నాకు ఏలోకి వాల్యూ 25 వస్తుంది, ఈ మొత్తం 25తో రీప్లేస్ అయ్యి హలో 25 అనేది అవుట్పుట్ వస్తుంది. కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో అవుట్పుట్ వస్తుంది మనకి హలో 25 ఇస్ ద అవుట్పుట్. అదే మనం ఇదే ఎగ్జాంపుల్లో డబుల్ ఈక్వల్ అని ఇచ్చామనుకోండి, నాకు ఏ వాల్యూ 10, బి వాల్యూ 25, ఏ వాల్యూ 10, ఇది 25, బోత్ చెక్ చేస్తుంది. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నాకు ఏలో వాల్యూ ఎంత ఉంది 10 కాబట్టి ఇక్కడ హాయ్ 10 అనేది అవుట్పుట్ వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ ఈక్వల్ అండ్ డబుల్ ఈక్వల్ ఆపరేటర్. సో ఆల్ట్ F5, హాయ్ హలో.